కల్కి మూవీలో ప్రభాస్ కర్ణుడైతే మరి కల్కి ఎవరు? కర్ణుడికి మరియు అశ్వత్థామకు మధ్య సంబంధం ఏంటి? మహాభారతంలో కర్ణుడు చనిపోయాడు కదా, మరి ఎలా ఈ మూవీలో కర్ణుడు మళ్ళీ తిరిగి వచ్చాడు? మూవీ లాస్ట్లో కమల్ హాసన్ గారు ఒక్కసారిగా లేచి వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అని అంటారు కదా, దానికి కారణం ఏంటి? ఇలా ఎన్నో అర్థం కాని క్వశ్చన్స్కు ఆన్సర్స్ ఈ వీడియోలో డిస్కస్ చేశాం. సో ప్రతిదానికి ఆన్సర్ కావాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ మీరు కల్కి మూవీ చూసుంటే ఈ వీడియో చూడండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఒక స్పాయిలర్ వీడియో కాబట్టి. ఇక మన మెయిన్ వీడియోలోకి వెళ్తే, మనకు మూవీలో చూపించినట్లు అశ్వత్థామ అండ్ కర్ణుడు మంచి స్నేహితులు ఎలా అయ్యారు? ఒకరోజు ద్రోణుడు రాజకుమారులకు తన ఆశ్రమంలో యుద్ధ విద్యలు నేర్పిస్తుంటాడు. అదే సమయంలో అక్కడికి కర్ణుడు వచ్చి నాకు యుద్ధ విద్యలు నేర్పించండి అని అడుగుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు నేను నేర్పించలేను అని చెప్తాడు. దానికి కర్ణుడు ఎందుకు నేర్పించలేరు అని అడుగుతాడు. ఎందుకంటే నేను కేవలం రాజకుమారులకు లేదా క్షత్రియులకు మాత్రమే యుద్ధ విద్య నేర్పిస్తాను అని ద్రోణాచార్యుడు చెప్తాడు. అప్పుడే కర్ణుడు అదే ఆశ్రమంలో రాజకుమారులతో పాటు యుద్ధ విద్యలు నేర్చుకుంటున్న అశ్వత్థామను చూపించి అతనెవరు అని అడుగుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అతను నా పుత్రుడు అని చెప్తాడు. హో, మీరు చెప్పిన దాని ప్రకారం తను ఏమీ రాజకుమారుడు కాదు, అలానే తను క్షత్రియుడు కూడా కాదు, అతను ఒక బ్రాహ్మణుడు. మరి అతనెలా ఇక్కడ విద్యలు నేర్చుకుంటున్నాడు? నేను ఒక తక్కువ కులానికి చెందిన వాడిని కాబట్టి నాకు మీరు విద్యలు నేర్పించడం లేదు. గురువు స్థానంలో ఉన్న వ్యక్తి దేవుడితో సమానం. దేవుడికి కులం మతం లాంటి భేదాలు ఏమీ ఉండవు అని కర్ణుడు చెప్తాడు. అది అక్కడే ఉన్న అశ్వత్థామ కర్ణుడి ధైర్య సాహసాలు చూసి ఆశ్చర్యపోతాడు. అలా ఒకరోజు కర్ణుడు తనకు తాను విద్యలు నేర్చుకోవాలి అని గురి చూసి బాణాలు వదులుతుంటాడు. అది చూసిన అశ్వత్థామ మనసులో కర్ణుడు ఒక సాధారణ మానవుడు కాదు, ఖచ్చితంగా కర్ణుడు ఒక గొప్ప యుద్ధ వీరుడు అని అనుకుంటాడు. అప్పుడు అశ్వత్థామ కర్ణుడి దగ్గరకు వెళ్ళి బాధపడకు మిత్రమా, నా తండ్రికి నాకన్నా అర్జునుడంటేనే చాలా ఇష్టం, సకల విద్యలు అర్జునుడికే నేర్పిస్తాడు. ఇలా తన బాధను అశ్వత్థామ కర్ణుడితో చెప్పుకుంటాడు. ఇలా వీళ్ళిద్దరిలో ఉన్న ఒంటరితనం అండ్ వీళ్ళ ప్రతిభను సొంత వాళ్ళే గుర్తించడం లేదు అనే ఆలోచనతో వీళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. వీళ్ళిద్దరు స్నేహం గురించి మహాభారతంలో అంతగా చర్చ లేదు. బట్ అశ్వత్థామ మాత్రం విలువిద్యలో అర్జునుడి కంటే కర్ణుడే గొప్పవాడు అని బలంగా నమ్మాడు. కర్ణుడు విలువిద్యలో అర్జునుడి కంటే గొప్ప వ్యక్తో లేదో పక్కన పెడితే అశ్వత్థామ మాత్రం కర్ణుడు గొప్పవాడు అని నమ్మాడు. స్నేహం అంటే అదే కదా, నమ్మకం. కల్కి మూవీలో మీరు ఒకటి గమనించి ఉంటే, కాంప్లెక్స్ వాళ్ళు ఇసుకలో వెతుకుతుంటే వాళ్ళకి ఒక విల్లు దొరుకుతుంది. దాన్ని ఎవరైనా పట్టుకోవాలని చూస్తే వాళ్ళ చేతులు కాలిపోతున్నాయి, ఇంక్లూడింగ్ మిషన్స్తో పాటు. కానీ మూవీ లాస్ట్లో మాత్రం కమల్ హాసన్ గారు ఆ విల్లుని ఎత్తి వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అని అంటారు కదా, మరి ఎవరు పట్టుకోలేని ఆ విల్లును కమల్ హాసన్ గారు ఎలా పట్టుకోగలిగారు? అయినా ఆ విల్లు మరీ అంత పవర్ఫుల్లా? అసలు ఆ విల్లు ఎవరిది? ఆ విల్లు పేరు గాంధీవం. దీన్ని స్వయంగా బ్రహ్మదేవుడే గాంధీ అనే ఒక దైవిక మొక్క నుంచి తయారు చేశారు. ఈ గాంధీవాన్నే కురుక్షేత్రంలో అర్జునుడు వాడాడు. ఇక మనం సినిమా విషయానికి వస్తే, మహాభారతం తరువాత శ్రీకృష్ణుడు తనువు చాలించాక అర్జునుడు అరణ్యవాసం వెళ్తున్న సమయంలో అగ్నిదేవుడు వచ్చి అర్జున, ఈ గాంధీవంతో పని అయిపోయింది కనుక ఈ గాంధీవాన్ని నువ్వు వదిలివేయాలి అని అంటాడు. దాంతో అర్జునుడు ఈ గాంధీవాన్ని సముద్రంలో వదిలిపెట్టేస్తాడు. కల్కి మూవీలో చూపించినట్లు కలియుగ అంతానికి భూమిపై ఉన్న నీరు మొత్తం ఎండిపోతుంది కాబట్టి ఆ గాంధీవం ఇసుకలో కూరుకుపోయి ఇప్పుడు ఈ కాంప్లెక్స్ వాళ్ళకి దొరుకుతుంది. గాంధీవాన్ని ఎత్తాలి అంటే దానికి ఒక అర్హత ఉండాలి. అండ్ దాన్ని రాక్షసులు, దుష్టులు, తప్పులు చేసేవాళ్ళు ఇలాంటి వారు ఎవ్వరూ దాన్ని ముట్టుకోలేరు. మరి కమల్ గారు ఎలా గాంధీవాన్ని ఎత్తగలిగారు అని మీకు డౌట్ రావచ్చు. కల్కి మూవీలో దీపికా పడుకొని కడుపులో కల్కి అవతారాన్ని మోస్తుంది. తనని బలవంతంగా తీసుకువెళ్ళి తన కడుపులో పెరుగుతున్న బిడ్డ నుండి ఒక డ్రాప్ సీరంను తీసుకుంటారు. మూవీ చివరిలో కమల్ హాసన్ గారు ఆ ఒక్క డ్రాప్ సీరం తీసుకోగానే తనకు అద్భుతమైన శక్తులు వస్తాయి. ఆ సీరం మామూలు వ్యక్తిది కాదు కదా, సాక్షాత్తు ముల్లోకాలను శాసిస్తున్న ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రూపానిది. అందుకని ఆ ఒక్క చుక్క సీరం కూడా ఎంతో పవర్ఫుల్గా ఉంది. అలా కమల్ హాసన్ గారు ఆ గాంధీవాన్ని ఎత్తగలిగారు. ఇదంతా పక్కన పెడితే, మహాభారతంలో కర్ణుడు అర్జునుడి చేతిలో మరణిస్తాడు కదా, మరి కల్కి మూవీలో ఎలా వచ్చాడు అని తెలుసుకోవడానికి మీరు ఈ వీడియోలోకి వచ్చి ఉంటారు. సో ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. కురుక్షేత్రంలో కర్ణ అర్జున యుద్ధంలో కర్ణుడిపై అర్జునుడు ఎన్ని బాణాలు వేసినా తను చనిపోడు. ఎందుకంటే కర్ణుడు తన జీవితంలో చేసిన దానాలకు మంచి పనులకు ప్రాయశ్చిత్తంగా ధర్మదేవత అర్జునుడు వేసిన బాణాలకు అడ్డుగా
కర్ణుడికి ఒక కవచంలా ఉంటుంది. అది గమనించిన కృష్ణుడు కర్ణుడి దగ్గరకు వెళ్ళి, కర్ణ, నేను నీ గురించి, నీ దానగుణం గురించి చాలా విన్నాను, కానీ ఎప్పుడూ చూడలేదు. నిజంగా నువ్వేమడిగినా ఇస్తావా అని అంటాడు. అప్పుడు కర్ణుడు, మాధవ, నా దగ్గరకు సహాయం కోరి వచ్చిన వాళ్లకు నేను ఇప్పటి వరకు వాళ్ళని అసహనపరచలేదు. అయినా ఇప్పుడు నువ్వు నన్ను ఏమడిగినా ఇచ్చే పరిస్థితుల్లో నేను లేను. అయినా పర్లేదు, నా దగ్గర ఉన్నది నువ్వు అడిగితే తప్పనిసరిగా ఇస్తాను అని అంటాడు. అప్పుడు కృష్ణుడు, సరే కర్ణ, నువ్వు చేసిన పుణ్యాలను నాకు దానంగా ఇచ్చే అని అంటాడు. అది విన్న కర్ణుడు సంతోషంగా నవ్వుతూ తన పుణ్యాన్ని కృష్ణుడికి ఇచ్చేస్తాడు. ఆ దానగుణానికి మెచ్చిన కృష్ణుడు, కర్ణ, నీ దానగుణానికి మెచ్చి నీకు వరాన్ని ప్రసాదిస్తున్నా. నీ తరువాతి జన్మలో నువ్వు ఒక గొప్ప దైవభక్తుడిలా పుట్టి ఈ లోకాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తావు అని వరాన్ని ప్రసాదిస్తాడు. ఈ రెఫరెన్స్ నే నాగాశ్విన్ మూవీలో వాడుండొచ్చు. నాగాశ్విన్ గారు ముందే చెప్పారు, ఈ మూవీ కేవలం ఒక్క పురాణంలోంచి తీసుకుంది కాదు, చాలా పురాణాల నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ మూవీ స్క్రిప్ట్ రాయబడింది. కల్కి మూవీలో బహుశా కర్ణుడి తర్వాతి జన్మ భైరవ అయ్యుండొచ్చు. అలా ముందు అధర్మం వైపు ఉండి తరువాత ధర్మాన్ని కాపాడొచ్చు. సో ఇలా కర్ణ క్యారెక్టర్ను మళ్ళీ మూవీలో రీప్రజెంట్ చేశారు.